లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే డైనమిక్ డేటా చూసామన్నమాట. సో ఈ వాచెస్ అనేది డిఫరెంట్ ప్రైజెస్, నెక్స్ట్ డిఫరెంట్ టెక్స్ట్, నెక్స్ట్ ఇలా కరోజల్ స్లైడర్ చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈ సెట్టింగ్స్ స్క్రీన్ ఉంది కదా, ఈ సెట్టింగ్ స్క్రీన్కి వచ్చేసి మనకి ఇక్కడ లిస్ట్ వ్యూ తీసుకొని లిస్ట్ టైల్ విడ్జెట్స్ ఎలా అప్డేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా నేను ఇక్కడ ఫైనల్ లిస్ట్ మ్యాప్ స్ట్రింగ్ ఐటమ్ తీసుకున్నాను. సో ఫస్ట్ మన డేటానే లిస్ట్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో దానికి ఒక ఐటమ్ అని నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ కాన్సెప్ట్లో టైటిల్, సబ్ టైటిల్ అండ్ డిఫరెంట్ ఐకాన్స్ చూద్దాం. టైటిల్ వచ్చేసి మనకి ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్, రిపోర్ట్ ఏ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, ఇలాంటివి చేద్దాం. ఫస్ట్ వచ్చేసి రిపోర్ట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఫార్మాట్ డాక్యుమెంట్. నెక్స్ట్ టైటిల్ వచ్చేసి అకౌంట్ స్టేటస్. ఓకే, క్యాపిటల్ పెట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ సెక్టర్. సెక్యూరిటీ. నెక్స్ట్ వచ్చేసి టైటిల్. నెక్స్ట్ టైటిల్ ఏం పెడతాం? సపోర్ట్ రిక్వెస్ట్. సో ఇందులోనే నేను సబ్ టైటిల్ కూడా తీసుకుంటున్నాను. సబ్ టైటిల్లో సపోర్ట్ రిక్వెస్ట్ అండ్ కాల్ అని పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ ఇప్పుడు టైటిల్, సబ్ టైటిల్స్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు మనకి ఐకాన్స్ కూడా తీసుకుందాం. ఐకాన్ డేటా. ఈ ఐకాన్ డేటాలో ఐకాన్ డేటా ఫర్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో ఇంటీజర్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ బేస్ చేసుకొని సెట్ స్టేట్ స్విచ్లో మళ్ళీ ఇండెక్స్. నెక్స్ట్ ఈ ఇండెక్స్లో వచ్చేసి మనకి ఐకాన్స్ అనేది రాసుకుందాం. దానికి కేస్ 0 చెప్పాను కదా, ఇండెక్స్ బేస్ చేసుకొని మనకి చేంజెస్ అవుతుందని. సో 0 కూడా కౌంట్ మనకి ఇక్కడ. రిటర్న్ వచ్చేసి ఐకాన్స్. ఈ ఐకాన్స్ డాట్లో ఫస్ట్ది రిపోర్ట్ ఇచ్చేసాను. నెక్స్ట్ కేస్ 1. ఈ కేస్ 1లో రిటర్న్ వచ్చేసి ఐకాన్స్ డాట్ అకౌంట్ స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్
సార్ ఇది నేను అకౌంట్ బ్యాలెన్స్ వాలెట్ ఇచ్చేసాను. నెక్స్ట్ కేస్ 3 వచ్చేసి రిటర్న్. ఈ రిటర్న్లో ఐకాన్స్ డాట్ నెక్స్ట్ ఏముంది, ప్రైవసీ అండ్ సపోర్ట్. సారీ, నేను ఇక్కడ ఈ 2A తీసుకున్నాను. నార్మల్గా అయితే మీ ఇష్టం, మీరు దేనికి కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. నేను డిఫాల్ట్ ఇస్తున్నాను అనమాట. సో డిఫాల్ట్ కూడా ఎలా ఇవ్వాలంటే ఇలా డిఫాల్ట్ ఇచ్చేసి రిటర్న్ ఐకాన్స్ డాట్ సెట్టింగ్స్. ఓకే, సో ఇలా ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంతకుముందు అనుకున్నాం కదా లిస్ట్ వ్యూ ద్వారా చేద్దామని. సో దానికి ఇక్కడ నేను బాడీ, ఈ బాడీలో వచ్చేసి లిస్ట్ వ్యూ. ఇంతకుముందే లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్ తీసుకున్నాను, ఇప్పుడు ఓన్లీ లిస్ట్ వ్యూ తీసుకుంటున్నాను. ఈ లిస్ట్ వ్యూలో వచ్చేసి చిల్డ్రన్కి మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తీసేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఐటమ్ డాట్ యాజ్ మ్యాప్ డాట్ ఎంట్రీస్ డాట్ మ్యాప్ ఎంట్రీ ఇలా అన్నమాట. సో ఎందుకంటే మనకి ఇండెక్స్ బేస్ చేసుకొనే రావాలి కాబట్టి సో నేను ఇలా రాశాను. ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఐటమ్ని మ్యాప్లా కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఆ మ్యాప్లా కన్వర్ట్ అయిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఎంట్రీస్ ఎలా మ్యాప్ లాగా ఎంట్రీ అవ్వడానికి ఇలా రాసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి రిటర్న్ వచ్చేసి ఇందులో లిస్ట్ టైల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ టైటిల్స్ రాసుకుందాం. ఫైనల్ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంట్రీ డాట్ వాల్యూ. సో ఎంటర్ చేయడానికి ఎంట్రీ డాట్ వాల్యూ. నెక్స్ట్ టైటిల్ స్క్వేర్ బ్రాకెట్స్ టైటిల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ సబ్ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంట్రీ డాట్ వాల్యూ. ఇక్కడ వచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చేసి సబ్ టైటిల్. ఓకే, సో ఇది ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ మనకి టైటిల్ తర్వాత సబ్ టైటిల్ ఉంటేనే మనకి సబ్ టైటిల్ వాల్యూ వచ్చింది, లేకపోతే నల్. అంటే అన్నిటికీ సబ్ టైటిల్ ఉండదు కదా, సో అలాగనమాట. ఇప్పుడు ఐకాన్ కదా, ఐకాన్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఐకాన్ డేటా ఫర్ ఇండెక్స్ ఎంట్రీ డాట్ కీ. ఓకే, ఇది కూడా అంతే సేమ్. అక్కడ ఏ ఐకాన్ అయితే ఎంటర్ చేసినామో సేమ్ అదే ఐకాన్గా మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఈ లిస్ట్ స్టైల్లో వచ్చేసి మనకి టైటిల్. ఈ టైటిల్లో టెక్స్ట్ వచ్చేసి టైటిల్లో స్టైలు, టెక్స్ట్ స్టైలు, ఫాంట్ సైజు 20 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ వచ్చే సబ్ టైటిల్ డాట్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఓకే, సబ్ టైటిల్ డాట్ ఈజ్ నాట్ ఎంప్టీ. టెక్స్ట్ సబ్ టైటిల్. సో స్టైల్, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజ్ 14 ఇచ్చాను. ఎందుకంటే మనం టైటిల్ ఉంటేనే టైటిల్ వచ్చింది, సబ్ టైటిల్ ఏంటంటే సబ్ టైటిల్ ఉంటేనే సబ్ టైటిల్ వచ్చింది, లేకపోతేనే ఎంటీ చూపించాలి. సో నల్ వాల్యూ చూపించాలి. సో అందుకని ఇలా రాసుకోవాలి. సబ్ టైటిల్ ఈజ్ నాట్ ఎంటీ. టెక్స్ట్ ఉంటే సబ్ టైటిల్ చూపించు, లేకపోతే నల్ వాల్యూ చూపించాలి. తర్వాత ట్రైలింగ్ ఐకాన్, లీడింగ్ ఐకాన్. సో ట్రైలింగ్ ఐకాన్
ఐకాన్స్ డాట్ ఐకాన్ డేటా. నెక్స్ట్ లీడింగ్ ఐకాన్, సారీ ఇది మనకి తప్పు రాసాను. ఫస్ట్ లీడింగ్ ఐకాన్స్ డాట్ యారో ఫార్వర్డ్ అండర్స్కోర్ ఫార్వర్డ్ iOS. ఓకే. నెక్స్ట్ ట్రైలింగ్ ఐకాన్ డేటా. ఓకే, ఇలా వచ్చేసింది. ఇందాక రాసింది కరెక్ట్ మనం, సారీ. లీడింగ్ ప్లేస్లో ట్రైలింగ్ పెట్టినాం, ట్రైలింగ్ ప్లేస్లో లీడింగ్ పెట్టినాం. ఓకే, ట్రైలింగ్. నెక్స్ట్ ఐకాన్స్ డాట్ యారో ఫార్వర్డ్ iOS. ఓకే, సో ఇదన్నమాట లిస్ట్ వ్యూలో లిస్ట్ టైల్ విడ్జెట్. సో దీనికి నేను ఇప్పుడు ఆన్ ట్యాప్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ట్యాప్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఐకాన్స్ వచ్చినాయి, నెక్స్ట్ సబ్ టైటిల్స్ వచ్చినాయి, నెక్స్ట్ టైటిల్స్ వచ్చినాయి, లీడింగ్ ఐకాన్, ట్రైలింగ్ ఐకాన్స్ కూడా వచ్చేసినాయి. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ విడ్జెట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బాయ్ బాయ్.